హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ హరిని, అత్తూరు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కేర్ హైటెక్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. I have completed my MRC psychiatry from London and my MSc in psychiatry from University of Manchester. I wanted to share a few things. ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ వీడియోస్ చేయబడినాయి. ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం సూసైడ్స్ గురించి. సూసైడ్ ఫీమేల్స్ సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ చేస్తారు, కానీ కంప్లీటెడ్ సూసైడ్స్ వచ్చేసి మేల్లో ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ఓల్డ్ ఏజ్ బోత్ మేల్ ఫీమేల్స్లో ఎక్కువ రిస్క్ ఏజ్ గ్రూప్ అనమాట. ఇప్పుడు కాజెస్ లేకుంటే కానీ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చినామనంటే, పిల్లలను ఫస్ట్ చూస్తే వాళ్ళల్లో చిన్నప్పుడు అబ్యూస్, వెదర్ ఇట్ బి అంటే వర్బల్ అబ్యూస్ లేదా ఫిజికల్ అబ్యూస్ లేదా సెక్షువల్ అబ్యూస్, బుల్లింగ్, ఇలాంటి సైకలాజికల్ స్ట్రెస్కు గురి అయినప్పుడు వాళ్ళల్లో ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కొంత పిల్లలు సూసైడల్ అటెంప్ట్స్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఆ కంప్లీట్ అటెంప్ట్ ఎలా చేయాలో తెలియక అది వాళ్ళు యాక్చువల్లీ దే డోంట్ వాంట్ టు డూ ఇట్, బట్ ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. సో ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు డీల్ చేయలేము అనేసి ఆ భయంతోని చేసుకోవాలని అనుకుంటుంటారు. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 19 years అప్ టు 75% ఆఫ్ దెమ్ వాళ్ళల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ వాళ్ళ లైఫ్ టైంలో బై 75% ఆఫ్ ద పీపుల్ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అంటారు. కానీ మనము అన్నీ చూడటం లేదు, అంటే సైకియాట్రిక్ కన్సల్టేషన్స్. ఎందుకనంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు అలాగ సఫర్ అవుతారని మనకు తెలియదు. వాళ్ళు అలాగ చెప్పినా కానీ వీళ్ళు పిల్లలకి ఏమీ తెలియదు, ఊరికే మోటివేషన్ లేదు ఇలాగా అనేసి చెప్తుంటాము. కానీ మనము మనకు ఫస్ట్ మనకు ఆ అవేర్నెస్ లేదనమాట. సో ఈ పిల్లలు ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్తోనే పెరుగుతుంటారు. ఒకసారి యంగ్ అడల్ట్కి వచ్చినప్పుడు, మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు, లైఫ్ టైంలో సెట్ బ్యాక్స్ వలన, రిలేషన్షిప్లో ఇష్యూస్ వలన, ఇంకా పోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, ఈ ఇష్యూస్ వలన దే గో ఫర్ సూసైడల్ అటెంప్ట్స్ అని చెప్తాము. అదే కాకుండా ఎప్పుడైనా కానీ ప్రీవియస్ సైకియాట్రిక్ హిస్టరీ, ప్రీవియస్ అటెంప్ట్స్, అంటే ఈ సూసైడల్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు దే అగైన్ ట్రై టు అటెంప్ట్ అనమాట. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా కొన్ని స్ట్రాంగ్ ఇండికేటర్స్ అనమాట. కొన్నిసార్లు అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్తాము, అప్పుడు ఎమర్జెన్సీ ఇది చేస్తాము, తర్వాత దట్స్ ఇట్, అయిపోయింది, ఎవరు దాన్ని మళ్ళీ అడ్రస్ చేయరు. సో వీళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ఏమీ బాగా కాలేదని మళ్ళా ట్రై చేసేకిపోతారు. అందరం ఏమనుకుంటాం, వీళ్ళు అటెన్షన్ సీకింగ్ అనుకుంటాము. మనం గుర్తుపట్టాల్సింది ఏమంటే, ఆ అటెన్షన్ ఎందుకు సీక్ చేస్తున్నారు, వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం రాక ఈ యాక్ట్ని చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి, మనం ఎలా వాళ్ళకి రెస్పాండ్ కావాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. అదే కాకుండా కొంచెం ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో చూస్తే హెల్త్ ఇష్యూస్, అంటే కోమార్బిడిటీస్ అంటాము. ఈ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం వలన వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ బర్డన్ అయిపోతున్నాము, ఎకనామిక్ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి అనేసి దే హ్యావ్ దట్ గిల్ట్ ఫీలింగ్ అండ్ దే గో ఆన్ టు కమిట్ సూసైడ్. ఇప్పుడు ఈ కోవిడ్ టైమ్స్లో కూడా చూస్తున్నాము, ఎల్డర్లీ వాళ్ళలో ఈ సూసైడ్ రేట్ అనేది ఎక్కువ అయిపోయింది. అదే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు ఒకే ఇంట్లో ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. అంటే వాళ్ళకు కోపింగ్ మెకానిజమ్స్ లేక ఒకళ్ళు ఇదైపోయి చిన్న విషయానికి, చిన్న ఆర్గ్యుమెంట్కి కూడా ఎక్కువ అంటే ఇంపల్సివ్ బిహేవియర్స్కి వెళ్ళిపోతున్నారు. పిల్లల్లో ఇప్పుడు ఆన్లైన్ స్టడీస్ అవ్వటం వలన వాళ్ళకి ఇంకెక్కడ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేసేకి లేక, పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఇంట్లో ఎంతసేపు ఉన్నా టీవీ చూస్తున్నారు, లేకుంటే వీడియో గేమ్స్ ఆడుతున్నారు అని కంప్లైంట్ అనమాట. పిల్లలు ఇది కాకుండా ఇంక మేమేం చేయాలి, వాళ్ళకు తెలియదు, మేము చదువుతున్నాం కూడా, కానీ వాళ్ళు ఎప్పుడు ఇలాగే అంటారు. సో ఆ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసి పిల్లలు కొంచెము ఫీల్ అయిపోయి పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కాకుండా ఇలా ఫ్రస్ట్రేషన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే బ్యాక్గ్రౌండ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తామన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ బిఫోర్ అవి ఆ లెవెల్కి, సూసైడ్ లెవెల్కి ప్రోగ్రెస్ కాకముందు మనము ఇవి సొల్యూషన్ అనేది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. లెట్స్ లుక్ ఇన్ టు ద సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఒకళ్ళు సూసైడ్ కమిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ టైంలో మనము కొన్ని సెల్ఫ్ హెల్ప్ మెథడ్స్ ఫాలో కావాలి.
సెల్ఫ్ హెల్ప్ మెథడ్స్ ఏమి అని అంటే, ఆ లైఫ్లో ఆ పాయింట్కి వచ్చేసినప్పుడు నాకు ఇంకా ఎవరూ హెల్ప్ చేయలేరు, నేను వర్త్లెస్, నేను యూస్లెస్, ఇంకా ఐ హ్యావ్ నో హోప్, అది ఒక పెయిన్ఫుల్ ఫీలింగ్. ఇంకా ఆ టైంలో వాళ్ళకు ఆ పెయిన్ని భరించలేక దే కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ సూసైడ్ యాజ్ ఎ ఎగ్జిట్. సూసైడ్ అనేది ఒక ఆప్షన్ అని పెట్టుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ఆ సూసైడ్ అనే ఆప్షన్ అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? ఫస్ట్ ఆ 5 minutes మీకు ఆ థాట్ వచ్చి మీరేమో చేసుకుంటారు అని భయం వచ్చినప్పుడు, ఐ రియలీ రిక్వెస్ట్ యూ, జస్ట్ ఒక్క 5 minutes తీసుకొని జస్ట్ సిట్ డౌన్ అండ్ స్టార్ట్ థింకింగ్. అసలు ఏం ప్రాబ్లం ఉంది అక్కడ? ఓకే, అంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఛాలెంజ్ యువర్ థాట్స్ అని చెప్తామన్నమాట. మీకు సిచ్యువేషన్ నుంచి ప్రాబ్లం ఉందా, మీకు అవతల వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉందా, లేకుంటే మీ నుంచి మీరు నేను చేయలేను ఇవన్నీ అనుకుంటున్నారా? ఈ ప్రాబ్లమ్స్ మీరు అనుకునేటివన్నీ నిజంగా అవి మీ థాట్సా లేకుంటే ఫ్యాక్ట్సా? ఈ సిచ్యువేషన్ ఇప్పుడుంది కరెక్టే, నెక్స్ట్ 6 months తర్వాత ఇదే సిచ్యువేషన్ ఉంటుందా, నెక్స్ట్ 2 years తర్వాత ఇలాగే ఉంటుందా, 5 years తర్వాత ఇలాగే ఉంటుందా? సో ఇవి సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి అన్నప్పుడు ఈ టెంపరీ సిచ్యువేషన్స్కి మీరు సూసైడ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకోకూడదు. సో వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్? యూ హ్యావ్ ఆల్రెడీ ఫాలన్ డౌన్, నౌ దెర్ ఈస్ నథింగ్ మోర్ టు గో, ఇట్ హ్యాస్ టు రైజ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అప్, దట్ ఈస్ రెసిలియన్స్. సో ఇప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఎ టర్న్, యూ హ్యావ్ టు థింక్, ఇంతవరకు అన్ని ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా చేసుకోగలను, స్టార్ట్ పాజిటివ్, నేను ఇది చేసుకోగలను. సో నా లైఫ్కి మీనింగ్ఫుల్ పాజిటివ్ మీనింగ్ ఇవ్వాలి, హ్యాపీ, నాకు ఏమి యాక్టివిటీస్ ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో స్టార్ట్ థింకింగ్ ఆన్ యువర్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. అంటే మీ పిల్లల గురించి ఆలోచించండి ఆ టైంలో, మీ వాట్ మేక్స్ యూ హ్యాపీ, మీ జాబ్, మీ ఫ్యామిలీ. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ రియల్లీ లవ్ యూ అండ్ దే వాంట్ యూ. సో మీరు ఈ ఇంపల్సివ్గా చేసుకునడం వలన దాని ఇంపాక్ట్ వీళ్ళకి ఆ తర్వాత ఉంటుంది. సో ఆ కొంతసేపు ట్రై టు థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే అండ్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకోండి, హూమ్ యూ కెన్ ట్రస్ట్, హూమ్ యూ కెన్ ఓపెన్ అప్ అండ్ టాక్. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడండి. కొన్నిసార్లు వి లైక్ టు హ్యావ్ సమ్ హాబీస్ లైక్ కుకింగ్ లేకుంటే గార్డెనింగ్. సో ట్రై టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్, డ్రాయింగ్, పెయింటింగ్, వాచింగ్ సమ్ కామెడీ things. So we are trying to come out of that situation. And also remember, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడం వలన మీకు ఇబ్బంది అవుతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ కొంతసేపు ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాగలిగితే యూ విల్ బి ఫైన్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే, వాట్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సేయింగ్, నైట్ టైమ్స్ ఇన్సోమ్నియా అంటే నిద్ర రాకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ సూసైడల్ అటెంప్ట్స్ అనేది వస్తున్నాయి. తర్వాత ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ డూయింగ్ దిస్. సో ఇవి మనం అవాయిడ్ చేసుకోవాలి. మనము వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. Okay, once you are stable, just talk to your friends, go and seek appointment with your psychologist, psychiatrist or any counselor and try to get out of that situation. Remember, suicide is preventable cause of death. So let's not lose lives for that. And on this World Suicide Prevention Day, let's make Zero Suicide Initiative as our goal for this year. Thank you.